చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 20 రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. చిన్నారిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు తన పాప ఆచూకీ దొరక్కపోవడంతో చిన్నారి తల్లి భవానీ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారిపై బెంగతో భోజనం చేయడం మానేశారు. దీంతో భవానీని తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. దాదాపు 20 రోజులు గడుస్తున్నప్పటికీ చిన్నారి ఆచూకీ కనుగొనడం కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూనే ఉన్నాయి. పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అనేక పథకాలను రచించి ఆమెను కనుగొనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో చిన్నారిపై బెంగతో భోజనం చేయడం మానేశారు ఆమె తల్లి భవానీ. దీంతో భవానీని తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ కూడా ఏమీ తినకపోవడంతో ఆమెకి చికిత్స కొనసాగుతోంది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. మరోవైపు అటు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే చిన్నారి తల్లి భవానీ ఏమీ తినకుండా ఉండటంతో చిన్నారి మీద బెంగతో ఆమె ఆసుపత్రి పాలైనట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సునీల్, కాకినాడ జిల్లా తుండిలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఇంకా సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఒక్క చిన్న ఆధారం కూడా లేకపోవడంతో ఒక మిస్టరీ కేసు కిందే దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. పాపకు సంబంధించి తల్లి భవానీ పాప మిస్ అయినప్పటి నుంచి కూడా బెంగ పెట్టుకున్న కారణంతో అనారోగ్య పాలైన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతుంది. అయితే దీనికి సంబంధించి జ్ఞానేశ్వరికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే ఎలా మిస్ అయింది, ఏమైంది అనే అంశం అయితే ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా పోలీసులకైతే దొరకలేదు. పోలీసులు సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కిడ్నాప్ కోణంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అంటే పాప ఏమైంది అనే అంశం అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి క్లారిటీ లేక ఒక మిస్టరీగా మిగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు కూడా పోలీసులకి నోటీసులు కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగింది, అసలు ఏ అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి అనేది పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే చిన్నారి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 20 రోజులు అవుతుంది. అన్ని కోణాల్లో కూడా అంటే పోలీసులు కూడా ఎక్కడ కూడా దర్యాప్తు విషయంలో ఎక్కడ పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నాలు అయితే చేసినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో ఒక మిస్టరీగానే ఈ కేసు కూడా ఉందని కూడా మనం చెప్పుకొస్తుంది. సతీష్, అయితే భవానీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి బంధువులకి లేదంటే జ్ఞానేశ్వరి తండ్రికి వైద్యులు ఏం సూచనలు జారీ చేశారు, అండ్ ఇప్పుడు ఆవిడకి జరుగుతున్నటువంటి చికిత్స విధానంలో ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దాని గురించి వైద్యులు అన్నది రిలీజ్ చేశారు ఆ విషయాల్ని? ప్రస్తుతానికి అయితే మాత్రం జ్ఞానేశ్వరి తల్లి భవానీ ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం కొంచెం సీరియస్ అంటే బెంగ పెట్టుకున్న కారణంగా జ్ఞానేశ్వరి మిస్ అయినప్పటి నుంచి కూడా సరైన ఆహారం కూడా తీసుకోలేని కారణంగా అయితే మాత్రం పరిస్థితి నీరసించిపోయిన పరిస్థితి అయితే ఉంది. బీపీ కూడా లోలో ఉన్నట్లయితే మాత్రం వైద్యులు చెప్పారు. దీనికి సంబంధించి తుని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అయితే మాత్రం అందిస్తున్నారు. అయితే సెలైన్లు కూడా ఎక్కుతున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రమాదకరమైన పరిస్థితి లేనప్పటికీ కూడా జ్ఞానేశ్వరి కోసం అదే ధ్యాసలో బెంగ పెట్టుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆరోగ్యం కూడా క్షీణించిందని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి వైద్యులు కూడా సూచనలు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్.